జాతీయ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో అన్ని ఆర్టీఓ కార్యాలయం ముందు జిల్లా కలెక్టర్ ముందు ముట్టడి కార్యక్రమాన్ని దేవరకొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుందాం. ఈ ఆర్టీఓ కార్యాలయం ముట్టడికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 33% ఉన్నటువంటి రిజర్వేషన్లను 23% తగ్గించింది. గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము 42% స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ కులగణన చేసిన తర్వాతే అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజల ఓట్లతోటి ఎన్నికై అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా బీసీ నాయకులు వరంగల్లో కానీ అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో కానీ ఎంతోమంది మేనిఫెస్టోలో మీరు ప్రజలకు చెప్పినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పినటువంటి అంశాన్ని 42% ఉన్నటువంటి ఇస్తామని చెప్పినటువంటి అంశాన్ని బీసీ కులగణన జరిపి స్వయాన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారితో చెప్పించి నేడు 42% రిజర్వేషన్ను అమలు చేయకపోవడము మాది విడ్డూరమని బీసీ యావత్తు ప్రజానికాన్ని మోసం చేసినట్టు విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా మరి హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 3 నెలల్లో బీసీ కుల సమగ్రమైనటువంటి బీసీ కుల కన్నా సామాజిక రాజకీయ ఆర్థిక వెనుకబాటుతనము అభివృద్ధి పైన బీసీల పైన సమగ్రమైనటువంటి కులాల వారిగా కులగణన చేసి 3 నెలల్లో రిపోర్ట్ చేయాలనేది మరి హైకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. అయినప్పటికీ ఇంతవరకు ఇచ్చి దాదాపు నెల కావస్తున్నప్పటికీ మరి ఇంతవరకు ప్రభుత్వము మరి ఎలాంటి సూచనలు ఇవ్వకపోవడం కూడా మరి బీసీల పైన ప్రేమ ఉందా, వాళ్ళ సముఖ్యల ప్రేమ అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి యావత్తు బీసీ ప్రజానికానికి అవసరమైనటువంటి ప్రశ్న ఇది. మరి కాబట్టి అదేవిధంగా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది బీసీ కులగణన కానీ కులగణన అంశాలన్నీ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు చెప్పింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ కులగణన పైన ఎలాంటి ఆలోచన చేయలేదు. ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము సమగ్రమైనటువంటి బీసీ కులను చేసి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతే ఎన్నికలకు పోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మరి ఇక్కడ సాధారణమైనటువంటి స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ చదువుకునేటటువంటి పిల్లలు ఎక్కువ ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిమిలేయర్ కింద రానటువంటి పిల్లలే ఉంటారు. కాబట్టి మరి చాలని జీవితాలతో నిరుపేద కుటుంబంలో పుట్టి చదువుకోని స్థితిలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు మరి ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటుంటే కేవలం స్కాలర్షిప్ పైన మాత్రమే ఆధారపడి జీవించేటటువంటి మరి కాలేజీలు కానీ విద్యార్థులకు కానీ మరి స్కూల్లో కాలేజీల యొక్క ఫీజు కట్టేటటువంటి పరిస్థితి లేదు. మరి పిల్లలకు బీద స్థితిలో ఉన్నటువంటి పిల్లలు ఫీజు కట్టలేని పరిస్థితిలో స్కాలర్షిప్ వస్తే కాలేజీ ఫీజు కట్టేటటువంటి పరిస్థితి కానీ మరి ఈ విషయాన్ని 3 సంవత్సరాల నుంచి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా స్కాలర్షిప్ ఇవ్వకుండా మరి చదువు చెప్పేటటువంటి అధ్యాపకులు కానీ జీతాలు లేకుండా పిల్లల యొక్క ఆర్థిక శారీరక మానసిక పరిస్థితిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు చేస్తాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఆందోళనలు మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ గుర్తించి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు కానీ అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కానీ న్యాయం చేసి రాజకీయం అదేవిధంగా చదువులో చురుకైనటువంటి పాత్ర పోషించి మరి ముందు వెళ్ళాలని కోరుకుంటాం. న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని కోరుకుంటూ మరి ప్రభుత్వాన్ని ఈ ఉన్నటువంటి 2 అంశాలను కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ విన్నపించుకుంటాం. ఆర్డో గారికి జై బీసీ, జై బీసీ, బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. వెంటనే స్కాలర్షిప్లు, వెంటనే స్కాలర్షిప్లు, బీసీ కులగణన, బీసీ కులగణన. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. జై